చివరి వరుసలో నిలిచిన వారికి సంక్షేమం. 28 నుంచి జనవరి 6 దాకా దరఖాస్తులు. అమలుకు నియోజకవర్గానికో అధికారి. ప్రతి 4 నెలలకు ఒకసారి సమీక్షిస్తాం. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపండి. నకిలీ విత్తనాలకు కంపెనీల ఓనర్లనే బాధ్యులను చేయాలి. ఆస్తుల్ని జప్తు చేసి పరిహారం ఇవ్వాలి. అవసరమైతే ఆ మేరకు చట్టాన్ని సవరిద్దాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రిమినల్స్తో కాదు పౌరులతో. మీకు పనిలో ఇబ్బందులుంటే బదిలీలు చేస్తాం. పాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల ముందే అప్లికేషన్లు. రేషన్ కార్డే ఆధారం. గడువు తర్వాత కూడా ఛాన్స్. అందరికీ పథకాలు. ధరణిపై ఆధారాలతో ప్రజల ముందుకు పొంగులేటి. పాత ప్రభుత్వ పద్ధతులను వదులుకోవాలి. భట్టి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఆ సమయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వినతిపత్రాలు, దరఖాస్తులను స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఆదివారం ఆయన సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేయదలిచిన 6 గ్యారంటీలు, నిర్ణయాలు, ప్రభుత్వ విధానాల గురించి అధికారులకు సీఎం వివరించారు. సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లది, పోలీస్ అధికారులదేనని గుర్తు చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయం అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖ గ్రామ సభలను నిర్వహిస్తుందని, దాన్ని పోలీసు శాఖ జాగ్రత్తగా అమలు చేయాలని సూచించారు. నిర్దేశించిన రోజుల్లో నిత్యం 2 గ్రామాల్లో 2 సభలు. అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. అలాంటి వాటిని చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే దానివల్ల పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లు కాంగ్రెస్ భావిస్తుంది. చివరి వరుసలో నిలబడ్డ తండాలు, గూడేలు, పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు చేరాలి.